బంగ్లాదేశ్ లో గత కొద్ది రోజులుగా సంక్షోభం కొనసాగుతోంది. బంగ్లాదేశ్ విద్యార్థి ఉద్యమ నేత ఉస్మాన్ హదీ హత్య తర్వాత దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. మైనార్టీ వర్గాలపై దాడులు పెరిగాయి. దేశమంతా అశాంతి నెలకొంది. అయితే హాదీ హత్య వెనుక తాత్కాలిక ప్రభుత్వం కుట్ర ఉందని అతని సోదరుడు ఆరోపించడంతో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతను మరింత పెంచింది. ఈ క్రమంలో తరీక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత దేశంలోకి ఎంట్రీ ఇచ్చాడు. తాత్కాలిక ప్రభుత్వం అతనికి సాదర స్వాగతం పలికింది. తరీక్ రెహమాన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా పెద్ద కొడుకు. దేశం విడిచి విదేశాల్లో ఉంటున్న రెహమాన్ ఢాకాలో దిగాడు. ఇటీవల కాలంలో రెహమాన్ కు అనుకూలంగా బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు తీర్పునిచ్చాయి. రెహమాన్ ఎదుర్కొంటున్న అవినీతి హత్యాయత్నం కేసులో బంగ్లాదేశ్ ఉన్నత న్యాయస్థానాలు అతనికి క్లీన్ చిట్ ఇచ్చాయి. ప్రధాన కేసులన్నిటిలో అతడికి నిర్దోషి అని విడుదల చేశాయి. దాంతో రెహమాన్ రాకను అడ్డంకులు అన్ని తొలగిపోయాయి. దీంతో బీఎన్పీ ప్రధాన నేతగా 2026 ఫిబ్రవరిలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో ఉంటానని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలో రెహమాన్ స్వదేశానికి తిరిగి రావడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీఎన్పీ ప్రధాన ప్రత్యర్థి పార్టీగా రెహమాన్ నాయకత్వంలో బరిలోకి దిగే అవకాశం ఉంది. మద్దతుదారులు రెహమాన్ ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రతిపక్ష రాజకీయాలకు ఏకీకృత శక్తిగా ప్రమోట్ చేస్తున్నారు. రైట్, ఇక దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. దీపిక, గుడ్ ఆఫ్టర్నూన్. అంటే బంగ్లాదేశ్ రాజకీయాల్లో నిజానికి ఈ రోజు చాలా పెద్ద ఎత్తున ఢాకా విమానాశ్రయం మొత్తం కూడా ఆల్మోస్ట్ 1,00,000 మంది కార్యకర్తలతో నిండిపోయింది. ఖలీదా జియా కొడుకు 17 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ కి రావడం, ప్రధానమంత్రి అభ్యర్థిగా తనే పోటీలో ఉండడం. సో ఇక అంటే షేక్ హసీనా ప్రభుత్వం మీద విమర్శలు చేసినటువంటి వాళ్లే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు. సో అట్లాంటిది ఖలీదా జియా కొడుకు 17 సంవత్సరాల తర్వాత తిరిగి బంగ్లాదేశ్ కు వచ్చిన నేపథ్యంలో ఒక భారీ పండగ వాతావరణం అయితే బంగ్లాదేశ్ లో సందడి కనిపిస్తోంది. ఢాకా విమానాశ్రయం మొత్తం కూడా అక్కడ ఆయనకు స్వాగతం పలకడానికి దాదాపు బీఎన్పీ కార్యకర్తలు మొత్తం కూడా 1,00,000 మందికి పైగా రావడం జరిగింది. గతంలో 2008లో కూడా హసీనా ప్రభుత్వం ఉన్నటువంటి టైంలో తన పైన అవినీతి కేసులు పెండింగ్ లో ఉన్నప్పుడు అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి రెహమాన్ లండన్ పారిపోయాడు. సో బంగ్లాదేశ్ లో రేపు పొద్దున ఫిబ్రవరిలో ఎన్నికలు జరగబోతున్నాయి, ఫిబ్రవరి 12న. సో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో షేక్ హసీనా అవామీ లీగ్ పార్టీని అక్కడ ఇప్పటికే నిషేధించింది. బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ బీఎన్పీలో బీఎన్పీ ఇప్పుడు అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీంట్లో బీఎన్పీ చైర్పర్సన్ ఎవరైతే ఖలీదా జియా ఉన్నాడో ఆయన ఇప్పటికే 80 ఏళ్ల వృద్ధుడై కొంత ఇబ్బంది పడుతున్నాడు. తో పాటు తీవ్రమైనటువంటి అనారోగ్యం కూడా ఉంది. సో దాంతో రెహమాన్ ని తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థి అన్నది అక్కడ బంగ్లాదేశ్ లో చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి ప్రచారం. సో ఇట్లాంటి నేపథ్యంలోనే తారీఖ్ రెహమాన్ ని చూడడానికి ఈరోజు బంగ్లాదేశ్ మొత్తం కూడా 1,00,000 మంది బీఎన్పీ కార్యకర్తలు రావడం జరిగింది. అక్కడ మొత్తం కూడా ఒక భారీ ర్యాలీతో ఆయన బయలుదేరి రావడం జరిగింది. ఆల్మోస్ట్ 300 ఫీట్ల రోడ్ల వరకు కూడా రోడ్ షో జరిగింది. ఈ రోడ్ షో మొత్తం కూడా బంగ్లాదేశ్ లో ఇక మళ్ళీ బీఎన్పీ ప్రభుత్వం రాబోతోంది అని ఒక సంకేతంగా చెప్పడం మాత్రం కనిపిస్తోంది. మరోవైపు ఆయన మాట్లాడుతున్నటువంటి టైంలో కూడా ఆయన చెయ్యి ఊపడం కానీ లేదంటే మాట్లాడుతున్న టైంలో కూడా ఇక నుంచి ఇక బంగ్లాదేశ్ లో కొత్త ప్రభుత్వం బీఎన్పీదే అన్న సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ అంటే అంతటి జనసందోహంతో ఆ సభాస్థలంకి చేరుకోవడానికే తారీఖు ఆల్మోస్ట్ 2-3 గంటల సమయం పట్టింది, కేవలం 300 అడుగుల రోడ్డు మీద ట్రావెల్ చేయడానికి. సో ఇప్పటికే అటు సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగినాయి. అటు ఎన్సీపీ గానీ జమాతే ఇస్లామీల మధ్య సీట్ల పంపకాలకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరుగుతూనే ఉన్నాయి. దాంట్లో ఎన్సీపీతో చర్చల్లో కొంత వాళ్ళ చర్చలు కూడా ఫలప్రదమైనాయి. దాంట్లో అంతకు ముందు డెమోక్రటిక్ స్టూడెంట్ యూనియన్ కన్వీనర్ అబ్దుల్ కూడా ఆయన కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అంటే ఇక నుంచి యువ రాజకీయాలు ఖచ్చితంగా రావాలి, బట్ యువ రాజకీయ నాయకులకు అవకాశం లేకుండా పోతోంది అంటూ కూడా ఆయన ఇస్తున్నటువంటి కామెంట్. సో ఇప్పటికే యూనస్ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు అక్కడ. ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం అంతర్గతంగా బంగ్లాదేశ్ మొత్తం కూడా అగ్నిగుండంగా మారుతున్నటువంటి టైంలో సో బీఎన్పీ నుంచి ఒక వారసుడు లాగా రేపొద్దున ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కోసం ఆయన ఎంట్రీ ఇవ్వడం కూడా ఒక సంచలనంగా మారింది. మోరోవర్
షేక్ హసీనాకు సంబంధించినటువంటి పార్టీ కూడా దీనిపైన రెస్పాండ్ అయింది. తారీఖ్ తిరిగి రావడం అంటే ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడానికి లక్ష్యంగా పెట్టుకున్నారంటూ కూడా షేక్ హసీనాకు చెందినటువంటి అవామీ లీగ్ విద్యార్థి విభాగం కూడా ఇప్పటికే దీనిపైన కామెంట్ చేసింది. వాళ్ళను నిషేధించుతూ గతంలో అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి లండన్ పారిపోయి ఇప్పుడు కేవలం ప్రధానమంత్రి కావడానికే ఇక్కడికి వస్తున్నారు. సో ఇదంతా కూడా ఇది కుట్రపూరితంగా జరుగుతుంది. ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహించడానికి లక్ష్యంగా పెట్టుకుంది BNP అని కూడా చేస్తున్నటువంటి కామెంట్. బట్ ఏదేమైనా కానీ తారిక్ రెహమాన్ ఎంట్రీ మాత్రం చాలా ఒక ఆర్భాటంగా మాత్రం నడుస్తుందని చెప్పాలి దీపిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.